నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, మోడీ గారు 8న రాత్రి 8 గంటలకి ప్రమాణ స్వీకారం అని చెప్పేసి మనకు వార్తలు రావడం జరుగుతుంది. ఆ ముహూర్తానికి ఉన్న బలం ఏంటి సార్? అసలు ఆ ముహూర్తం కరెక్టేనా? ముహూర్తానికి కొన్ని లెక్కలు ఉంటాయమ్మా. పంచకరహితము అని చేస్తారు. పంచకరహితం చేసినప్పుడు ముహూర్తం మనకి ఎక్కడా కూడా రోగ పంచకము, అగ్ని పంచకము, లేకపోతే ఇట్లా 5 రకాల పంచకాలు ఉంటాయి. రజపంచకము. అయితే ఎప్పుడు కూడా పంచకరహితం చేసినప్పుడు ఆ యొక్క పంచకాలు వచ్చినప్పుడు జన్మజాతకంలో, అంటే ఆ యొక్క జాతకుడి జాతకంలో కూడా సేమ్ కాంబినేషన్ కనుక నడుస్తుంది అనుకోండి, అప్పుడు ఆ ముహూర్తం పనికి రాదు. మోడీ గారిది 8వ తేదీ 8 గంటలకు రాత్రి సమయంలో ముహూర్తం పెట్టారు. అది ఈ లగ్నం అయింది. ఓకే. నక్షత్రం కనుక చూసుకుంటే ఆ రోజున్న నక్షత్రం సరిగ్గా అప్పుడు పునర్వసు నడుస్తుంది. దానికంటే ముందు ఆరుద్ర ఉంది 7:30 ప్రాంతంలో. 8 గంటల ప్రాంతంలో ఆల్రెడీ పునర్వసు స్టార్ట్ అయిపోయింది. కానీ పునర్వసు నక్షత్రానికి ఈ లగ్నానికి చేస్తేనేమో కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఈ లగ్నం నుంచి ఏమవుతుందంటే ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి, అంటే ఆ రోజు ఉన్నటువంటి తిథి, వార, నక్షత్రము, యోగము, అంటే ఇవి కొన్ని లెక్కలు ఉంటాయి అన్నమాట. అవి కనుక చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఈ లగ్నం నుంచి రోగ పంచకం ఏర్పడుతుంది క్యాలిక్యులేషన్స్ పరంగా. సర్వసాధారణంగానే మనకి మోడీ గారి జన్మజాతకంలో ఒక 40 రోజుల వరకు హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే లక్కీగా అతను ఏంటంటే యోగా చేయడం కానివ్వండి, కొన్ని జాగ్రత్తలు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఆ లెవెల్లో ఉండేటువంటి పర్సన్, వాళ్ళకి డాక్టర్స్ కానీ అన్నీ చాలా చెకప్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు. అయినప్పటికీ కూడా గ్రహ సంబంధించిన విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అంశం. ఎందుకంటే మోడీ గారిది వృశ్చిక లగ్నం అమ్మ, స్కార్పియో లగ్నం. స్కార్పియో లగ్నం నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో 4లో శని, 6లో కుజుడు, 5లో రాహు ఉన్నాడు. అందుకే 5లో రాహు ఉన్నందుకే ఏమైందంటే అక్కడ మనకి ఈసారి పార్టీ చేసేటప్పుడు కూడా ఒక 2 సపోర్ట్ కంపల్సరీ కావాల్సి వచ్చింది. అంటే చూడండి, వృశ్చిక లగ్నం నుంచి పంచమంలో రాహు ఉంటే ఈ 2 గ్రహాలు అటు ఇటుగా ఉన్నాయి. అర్థమైందా మీకు? అంటే ఏమిటి, వీళ్ళిద్దరూ ఏమాత్రం కొంచెం సపోర్ట్ చేయకపోయినా ఫామ్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు అదే పరిస్థితి. ఇది అదే పరిస్థితి. వీళ్ళిద్దరు లక్కీగా సపోర్ట్ చేశారు కాబట్టి ఫామ్ చేశారు. ఇంకోటి ఏంటి మీరు గమనించండి, ఎంత అదృచికరంగా ఉందంటే మనకి ఆకాశంలో కూటమి, భూమి మీద కూటమి. పంచగ్రహ కూటమి అనుకుంటే మనం చెప్పుతూ వస్తున్నాం కదా. ఆకాశంలో కూటమి, పంచగ్రహ కూటమి, ఇక్కడ కూటమి. ఓకే. అయితే నేనేమంటానంటే పునర్వసు నక్షత్రం కలిస్తే ఆ రోజు రోగపంచకం వస్తుంది కాబట్టి పునర్వసు నక్షత్రం రాకముందు చేయాలి. అంటే 7:30 ప్రాంతంలో చేయడం మంచిది. పునర్వసు వచ్చింది అంటే పంచకరహితం అవ్వదు. 8 వస్తుంది సంఖ్య. 8 ఈజ్ రోగపంచకము. జాతచక్రంలో ఎప్పుడైతే లగ్నం నుంచి, అంటే అతను వృశ్చిక లగ్నం నుంచి 4లో శని, 6లో కుజుడు ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఇస్తుంది పర్టికులర్గా. అయితే మహాదశలు కూడా చూసుకోవాలి. బట్ మహాదశలు ఎంత మీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా గోచారం అనేటువంటిది కొంత ప్రభావం ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే ఈ జాతక చక్రంలో కూడా ఈ కాంబినేషన్ ఉన్నందుకు మనకి ఎప్పుడు కూడా దేశ నాయకులు కావచ్చు, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ యొక్క శ్రేయస్సు కోరి చెప్పాల్సిన బాధ్యత జ్యోతిష్కుడికి కానీ పురోహితుడికి కానీ ఉంటుంది. కాబట్టి మోడీ అనేటువంటి వ్యక్తి మన 10 సంవత్సరాల పాలనలో మనకి ఎంత తీసుకొచ్చారనేది మనకు తెలుసు. కాబట్టి నేనేమంటానంటే 7:30, అంటే ఏదైనా కానీ పునర్వసు నక్షత్రం రాకముందు చేయడమే శ్రేయస్కరం ఈ ముహూర్తానికి. పునర్వసు నక్షత్రం వచ్చింది అంటే ఈ 45 డేస్ ఆఫ్ పీరియడ్లో చేసినటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, లేదా శత్రువుల యొక్క దాడి ఎక్కువగా ఉండడము, ఇట్లాంటివి. కాకపోతే అంటే ఒక రాజ్యాన్ని నడిపిస్తున్నా కూడా అదంతా కొంచెం తలనొప్పిగా ఉండడం, వ్యవహారం అంతా ఆ రకంగా వెళ్తూ ఉంటుంది. ఈ సమయానికి కనుక ప్రమాణ స్వీకారం కనుక చేసినట్లయితే, 8 గంటలకు కనుక చేసినట్లయితే, 8 అనేటువంటిది పనికిరాదు ఇక్కడ. సరే, ఈ జాతకం ప్రభావం వల్ల ఇప్పుడు ఆల్రెడీ చూసుకుంటే 400 అబోవ్ సీట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ చాలా అపోజిషన్ కూడా చాలా టఫ్ ఫైట్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అనుకోకుండా యూపీలో అయోధ్య కట్టిన
అవును. దానిలో ఓడిపోవటం జరిగింది. దానికి కారణాలు చెప్తాను చూడండి. ఎప్పుడు కూడా ఒక యాడ్ ఇస్తారు, మీకు తెలుసు కదా, సినిమా అవి కూడా కొన్ని రిలీజ్ చేస్తారు, ట్రైలర్ రిలీజ్ చేసిన ఇన్ని డేస్లో మీకు రిలీజ్ అయిపోవాలి మూవీ. అన్ని డేస్లో రిలీజ్ అవ్వకపోతే ఆ యాడ్ ఇచ్చిన వేడి చల్లారిపోతుంది. అట్లాగే అయోధ్య నిర్మాణానికి ఎలక్షన్స్కి గ్యాప్ ఎక్కువ ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, అయోధ్య నిర్మించగానే ప్రతిపక్షాలు ఏం చేశాయంటే దాని మీద బురద జల్లే పనిచేసాయి మొత్తం కూడా. అయోధ్య వల్ల ఏమొస్తుంది, నీకేమైనా ఉద్యోగం వస్తుందా, పలానాది వస్తుందా, నీకేం వస్తుంది అని చెప్పని ఊరికనే దాన్ని నెగటివ్ ప్రాపగండా చేశారు. అంటే అది చాలా పెద్ద అసెట్ వీళ్ళకి. అయోధ్య నిర్మాణం అనేటువంటిది ఏదైతే ఉందో ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చినటువంటి దాన్ని ఒక్కసారిగా ఇతని హయాంలో దాన్ని నిర్మించడం జరిగింది. ఇది చాలా పెద్ద ప్లస్ అవుద్ది అనేటువంటి భావనతో అపోజిషన్ పార్టీ వాళ్ళ పనే అది, న్యాచురల్గా చేస్తారు, అట్లా చేశారు. సో గ్యాప్ ఒకటి, ఇదొకటి ఇదైంది. రెండోది ఏమైందంటే, ఈయనకి వృశ్చిక లగ్నం నుంచి పంచమంలో రాహు సంచారం గెలిపిస్తాడు అతన్ని రాజకీయాల్లో. కాకపోతే పాపగ్రహాల మధ్యన పడింది ఎలక్షన్ టైంకి వచ్చేసరికి. అంటే 2 పాపగ్రహాల మధ్యన పంచమ స్థానం పడింది, రాజకీయ స్థానం. ఎప్పుడైతే 2 పాపగ్రహాల మధ్యన పడిందో అది ఇంకా ఎడ్జ్ దాకా వెళ్ళి అక్కడ ఇద్దరు సపోర్ట్ చేస్తే కానీ రాలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. ఇదొక కారణం. మరొకటి ఏమైందంటే, ఎప్పుడు కూడా 400 అనేటువంటిది ఎప్పుడు డిక్లేర్ చేయకూడదు. ఎందుకు అంటే చెప్తాను చూడండి. ఈ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ధీమా పడిపోతారు. 400 వస్తున్నాయి, ధీమా వచ్చేసింది. అవతల వాళ్ళకి ఏంటంటే అటెన్షన్ వచ్చింది, 400 గ్యారెంటీగా వస్తున్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారంటే మనం చాలా జాగ్రత్త పడాలని. ఆ కాన్సెప్ట్లో అవతల వాళ్ళు హార్డ్ వర్క్ ఎక్కువ చేశారు, వీళ్ళు కొంత ధీమా పడ్డారు అని చెప్తాను. ఓకే, గ్రహస్థితి కూడా దానికి కనెక్ట్ అయింది. బట్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ 2 పాపగ్రహాలు అన్నారు కదా సార్, అంటే వీళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటారా మోదీ గారికి? లేకపోతే ఈ ముహూర్తంలో గనక 8 గంటలప్పుడు చేస్తే కనుక కొంచెం తారుమార్లు అయ్యే ఛాన్స్ ఉంటాయి. 7:30కి చేయాలి. ఓకే, రోగపంచకం కదమ్మా. రోగం అంటే రోగమే రావాలని లేదు, అవతల వాడికి రకరకాల బుద్ధులు పుడుతుంటాయి. నీకేం రోగం అంటారు చూసారా, అవునా కదా? నిజంగా రోగం ఉందని అర్థం కాదు అక్కడ, నీకేం రోగం చేయడానికి అంటాం మనం సరదాగా. గమనించారు ఎప్పుడైనా? అందుకని నేను 7:30 ముహూర్తం, ఆరుద్ర ఇస్ ద బెస్ట్ ముహూర్త. బట్ దీనికి ఎందుకంటే చెప్తాను చూడండి. పునర్వసు వస్తే, పునర్వసు నక్షత్రాధిపతి గురువు 6లో ఉన్నాడు. 6th హౌస్ 6వ స్థానం సంబంధించిన అంటే పార్ట్నర్షిప్స్ని వెనక్కి తీసుకొస్తుంటాయి కూటమి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో పునర్వసులో చేయనివ్వకూడదు. ఆరుద్ర అంటే ఏమీ లేదు, అదే సమయం ఒక అరగంట ముందుగా చేసుకుంటే బెస్ట్ అనేటువంటిది నా సూచన. లేని పక్షంలో ఏమవుతుందంటే ఆరోగ్యం మీద దెబ్బ, కొంచెం పార్టీకి కొంతవరకు స్ట్రెస్, రకరకాల ఇబ్బందులు కలగడం అనేటువంటిది చూపిస్తుంది. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.